నమస్కారమండి. నేను ఈరోజు ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశాన్ని మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఇది మరెక్కడో కాదు, దాదాపు 300 సంవత్సరాల చరిత్రగల కిల్లా రఘునాథ ఆలయం, శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం. చూడగానే మనసుకు ఎంత ప్రశాంతత లభిస్తుందో. నేను ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడు కలిగిన ఆ దైవత్వం, ఆ ప్రశాంతత మీకు అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను. ఈ ఆలయ నిర్మాణం గురించి చెప్పాలంటే, ఇది ఒకప్పటి రాజుల పాలనలో కోట లోపల నిర్మించబడింది. అందుకే దీనిని కిల్లా రఘునాథ ఆలయం అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రధాన దైవమైన సీతారామచంద్రస్వామివారి దివ్య మంగళ విగ్రహం దర్శనం మనసుకు పులకరింతను ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడి విగ్రహ సౌందర్యం చాలా అరుదైనది మరియు ప్రత్యేకమైనది. అలాగే ఆలయం గోడలపై చెక్కిన అద్భుతమైన చారిత్రక శిల్పాలు ఆనాటి కళావైభవాన్ని ఎంత గొప్పగా చాటుతున్నాయో నేనిప్పుడు మీకు వివరంగా చూపిస్తున్నాను. ఈ శిల్పాలలో పురాణ గాథలకు సంబంధించిన దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి కోనేరు మరియు ప్రాంగణంలో ఉన్న ప్రాచీన రావి చెట్టు కూడా పవిత్రతను, ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. ఈ చారిత్రక గొప్పతనాన్ని, ఈ ప్రశాంతమైన అనుభూతిని మీ అందరితో పంచుకోవాలనే ఈ ప్రయత్నం. మీరు ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మీ స్నేహితులకు షేర్ చేయండి. నిజం చెప్పాలంటే ఇక్కడి అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. నా కెమెరాలో బంధించిన ప్రతి అద్భుతమైన దృశ్యం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. మరీ ముఖ్యంగా ఇలాంటి మరిన్ని అద్భుతమైన తెలియని పుణ్యక్షేత్రాల చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను స్వయంగా ఎంతగానో ఆస్వాదించిన ఈ అపురూపమైన సందర్శనను ముగిస్తూ మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని తప్పక దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.